సరసాలు చాలు శ్రీవారు వేళ కాదని పాటలోనైతే ఆ గిన్నెలు పడిపోవటం ఇవన్నీ కూడా స్టవ్ పెట్టడం, ఆ శబ్దం ఇవన్నీ కూడా చూపిస్తారన్నమాట. అది కూడా ఆ పాట అంత అందంగా తీశారంటే పెద్ద సెట్టింగ్స్ ఏం లేవు. ఇంకో విషయం ఈ సినిమాలో సెట్టింగ్స్ కూడా లేవు. ఇంకా చెప్పాలంటే లో బడ్జెట్ మూవీ లాంటిది. పెద్ద ఖర్చు ఏం పెట్టలేదు అప్పట్లో. ఎందుకంటే కొత్త డైరెక్టరు. నెక్స్ట్ ఏంటంటే అప్పుడు అన్నపూర్ణ స్టూడియో కొద్దిగా లాస్‌లో కూడా ఉంది. వాళ్ళు కూడా కొద్దిగా ఎకనామిక్ క్రైసిస్‌లో ఉన్నారు అని చెప్పుకునేవారు. అలాంటప్పుడు వచ్చిన సినిమా 'శివ'. ఈ 'శివ' గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే అంతవరకు మనకి లాంగ్ షాట్లు, మిడ్ షాట్లు వేసేవారు సినిమాల్లో. కానీ 'శివ'లో ఎక్కువ మనకు క్లోజప్ షాట్స్ చేస్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక సీన్‌లోనైతే ఇంతవరకు ఎవరు తీయలేదు. అది ఎలా ఉంటదంటే నాగార్జున, అమలాని చూపిస్తారన్నమాట. ఆళ్ళిద్దరి మధ్య కొన్ని డైలాగ్స్ చూపిస్తారు. చూపించిన తర్వాత అలా వైడ్‌లోకెళ్ళేసరికి అదొక క్యాంటీన్ అనే విషయం మనకు అర్థమవుతది. ముందు సాధారణంగా మనం ఏం చేస్తారంటే జనరల్‌గా ఏ డైరెక్టర్ అయినా సరే ముందు క్యాంటీన్ బోర్డ్ చూపిస్తారు. తర్వాత కెమెరా లోపలికెళ్తది. అక్కడ మొత్తం జనాలందరిని చూపిస్తారు.